నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం అసెంబ్లీకి హాజరు కాని కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి సిద్దిపేట నుంచి పాదయాత్రగా వచ్చి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే సాగర్లో నీటి సమస్య ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తుందన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లిక్కర్ దొంగలంతా సమావేశమై డీలిమిటేషన్ పేరుతో డ్రామాలాడుతున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ డీఎంకే పై మండిపడ్డ కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పాలసీ లేకుండా ముందుకు పోతుంది రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇక డీటెయిల్స్ వెళ్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కలిశారు అసెంబ్లీకి హాజరు కాని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు కాంగ్రెస్ నేత నర్సారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో సిద్దిపేట నుంచి పాదయాత్రగా కాంగ్రెస్ శ్రేణులు హైదరాబాద్ చేరుకున్నారు అనంతరం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు వినతి పత్రం సమర్పించారు సూర్యాపేట జిల్లా జాన్ పహాడ్ దర్గాను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సందర్శించారు ఈ నెల 30న మట్టపల్లిలో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 30న హుజూర్ నగర్ పట్టణంలో సీఎం సన్న బియ్యం పంపిణీ ప్రారంభిస్తారని ఏప్రిల్ నెల నుండి రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు 6 కిలోల సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు అన్ని పూర్తి చేస్తామన్న మంత్రి సాగర్ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు ఒక భవిష్యత్తు స్టార్ట్ చేసి 17 మీటర్లు అయిన తర్వాత కూలిపోవడం నిజంగా మాకు చాలా బాధ అనిపించింది అయినా సరే దాన్ని ఏదో విధంగా చేయాలని రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్ఎల్బిసి కడల్ మీద ప్రత్యేక సమావేశం ఆ ప్రాజెక్టుకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు నేను అలాగే రాజగోపాల్ రెడ్డి గారు దేవరకొండ ఎమ్మెల్యే గారు అక్కడికల్ ఎమ్మెల్యే గారు ఆయకట్ట ఎమ్మెల్యేతో పాటు దాని మీద ఏ విధంగా ముందుకు పోదామని రేపు ఒక మీటింగ్ ఏర్పాటు చేసిండు రేపు మధ్యాహ్నం ఎప్పుడో మీటింగ్ ఉంటుంది దాంతో పాటు ఢిల్లీని బ్రాహ్మణ విలను చూసి ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి నీళ్ళు వదిలిపెట్టిండు 20,000 ఎకరాల కనీసం గ్రౌండ్ వాటర్ పెరిగింది ఆ దరిద్ర ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కొట్లాడామంటే చిన్న ప్రాజెక్టు 80% అయింది 300-200 కోట్లు ఇవ్వలేదు ఇలా ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఇప్పించిండు అది ఇండైరెక్ట్గా చెరువులు నింపేసరికి గ్రౌండ్ వాటర్ పెరిగింది కన్నమల్ల అది మనం క్యాబినెట్ క్లియర్ చేసినాం బస్వాపూర్ కూడా క్లియర్ అయిపోయి దాన్ని కూడా మొత్తం చిట్యాల వరకు పూర్తి చేసడానికి ఓలిగిరి కాన్ఫరెన్స్ మొత్తం అవుతుంది ఇవన్నీ ఒక ఎత్తు తుంగతుర్తి సూర్యాపేట కూడా దేవాలయం వినని మననే వివరించిన మంత్రి గారు దాంతోపాటు మన కేటీఆర్ సూర్యాపేటకు వచ్చినప్పుడు ఇష్టంగా మాట్లాడాడు నిజంగా కేటీఆర్ గారు జిల్లాలో నువ్వు 10 ఏళ్ళు మంత్రి ఉన్న జగదీష్ రెడ్డి గారికి కళలు స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఎక్కడుందో తెలుసా తెలియదు ఎప్పుడైనా పోతే తెలుస్తుంది మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎక్కడ లోపలికి పోయినావా పోలే కట్టించింది మీరు డిండి ప్రాజెక్ట్ ఎప్పుడు పోలే ఏది రివ్యూ చేయలే
ఎక్కడ భూములు రోడ్లు అక్కడ తీసుకొని దోసుకోవడం, ఇసుక దందాలు చేసుకోవడం. అందుకనే ఒక్కొక్క ఎమ్మెల్యే 60-70 వేలతో గెలిస్తే ఈ పిల్లగాడు వచ్చి కేటీఆర్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది సూర్యాపేటలో. ఉచితంగా ఇవ్వబోతున్నాము. ఇది దేశంలోనే ఒక విప్లవాత్మక మార్పు, ఒక ముందడుగు. ఫుడ్ సెక్యూరిటీ కోసం, ఆహార భద్రత కోసం తీసుకుంటున్న గొప్ప నిర్ణయం, ఒక గొప్ప స్టెప్ ఫార్వర్డ్. మరి ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆలోచన చేయండి, సుమారు 84% జనాభా అంటే 3.1 to 3.2 crore ఇండివిజువల్స్ కి వాళ్ళు కంఫర్టబుల్ గా నెలకి 6 కిలోల ఫైన్ రైస్ ఇస్తే 84-85% ఆఫ్ పాపులేషన్ కి ఫుడ్ విషయంలో ఇంకా ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదు. ఇట్స్ ఎ గ్రేట్ స్టెప్ ఫార్వర్డ్. నేను ఈ తరుణంలో సివిల్ సప్లైస్ మినిస్టర్లో ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతమందికి కడుపు నిండా ఒక మంచి క్వాలిటీ బియ్యం ఇవ్వగలడం ఇది మా అదృష్టం కూడా భావిస్తున్నాం. మరి ఈ కార్యక్రమం ఉగాదికి లాంచ్ చేసి మేము ముందు మాటిచ్చినట్టుగా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు హోల్డర్స్ అందరికి కూడా ఏప్రిల్ రేషన్ నుంచి ఈ సన్నబియ్యం వస్తాయి. మరి అదే విధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. మరి నేను మరోమారు మనవి చేస్తున్నా, ఇక్కడ 12 నియోజకవర్గాల్లో 11 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొత్తం 12 నియోజకవర్గాల్లో చాలా బలమైన కాంగ్రెస్ నాయకత్వం ఉంది. చాలా కాంపిటెంట్, చాలా కేపబుల్ పర్సన్స్ కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారు. కాంగ్రెస్ క్యాడర్ కూడా బలంగా ఉంది. వాళ్ళ మొరాల్ కూడా మంచిగా ఉంది. తప్పనిసరిగా మేము ఐకమత్యంతో, సమన్వయంతో కలిసిమెలిసి ముందుకు పోయి అన్ని సమిష్టి నిర్ణయాలు తీసుకొని ఉమ్మడి నల్గొండ జిల్లాని. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లిక్కర్ దొంగలంతా ఒకే చోట సమావేశమై డీలిమిటేషన్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. స్టాలిన్ ప్రభుత్వం 1000 కోట్ల లిక్కర్ స్కామ్ చేసిందని, కేరళలోనూ లిక్కర్ స్కామ్ బయటపడిందని, బీఆర్ఎస్ నేతలు ఆల్రెడీ లిక్కర్ స్కామ్ చేసి జైలుకు వెళ్లినట్టు కూడా తెలుసన్నారు. వీళ్ళంతా కలిసి డీలిమిటేషన్ పేరుతో డ్రామాలాడుతూ మోదీ ప్రభుత్వంపై విషం కక్కడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. వాళ్ళంతా దేశ జీడీపీకి, పార్లమెంట్లో ప్రాతినిధ్యానికి లింకు పెట్టడంపై మండిపడ్డారు. చెన్నైలో స్టాలిన్ అధ్యక్షతన జరిగిన సమావేశమే విచిత్రమైన తీర్మానం చేశారని బండి సంజయ్ ఆరోపించారు. 10 సంవత్సరాలు ఒక కుటుంబ పాలన, ఒక అవినీతి పాలన, ఒక మూర్ఖత్వ పాలనతో తెలంగాణ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ధనిక రాష్ట్రం అప్పుల పాలైంది. కానీ ఒక కుటుంబం మొత్తం ధనికులు అయిపోయారు. వాళ్ళు మామూలు పాస్పోర్ట్ దందా చేసి, దొంగ నోట్ల దందా చేసే కుటుంబం ఇలా 1000 కోట్లు సంపాదించింది. అక్కడ బీదర్ల, మీ అందరికీ ఇన్ని రోజులు చెప్పిన విషయం చెప్తా. బీదర్లా ఇదే టిఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుడికి ప్రింటింగ్ ప్రెస్ ఉండేయారా. నాకు మొన్న ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కలిసాడు. సార్, నేను సిద్దిపేట ఎస్పీ ఉన్నప్పుడు బీదర్ లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండే. ఆ ప్రింటింగ్ ప్రెస్ టిఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడిది. మరి ఏం చేస్తారు సార్ అంటే, టిఆర్ఎస్ పార్టీ కరపత్రాలు కాదు, దొంగ నోట్లు ముద్రిస్తారట. దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ బీదర్ లో ఉన్నది. నేను ఆ ప్రింటింగ్ ప్రెస్ సీజ్ చేద్దామని పోయాను. పోయేసరికి రాష్ట్రంలో నుండి ఒక ముఖ్య నాయకుడు నాకు ఫోన్ చేసి, మీకు డ్యూటీ అక్కడ లేదు, మీరు పోకండి అని చెప్పి నన్ను ఆదేశిస్తే నేను పోలేకపోయినా. అంటే దొంగ నోట్ల దంద కూడా చేసారు వీళ్ళు. ఎన్నికలప్పుడు, ఉద్యమం అప్పుడు, ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు, టిఆర్ఎస్ వాళ్ళు పంచింది అన్ని కూడా దొంగ నోట్లే. మరి ఆ నోట్లు అప్పుడు ఎట్లా వెళ్ళిన, అప్పుడు దొంగ నోట్లు మనకు తెలియదు. కొత్త వాళ్ళకు పాత, వాళ్ళ ఎక్స్పర్ట్స్, మనం అంతా ఖర్చు పెట్టిన తీసుకున్నా కానీ పంచిన అన్ని దొంగ నోట్లే. ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు పంచిన పైసలు మొత్తం దొంగ నోట్లే. బీదర్ లో ముద్రించిన దొంగ నోట్లు అవి కుళ్ళ. ఇలా ఆ కుటుంబం ఇలా కోటీశ్వర్లు అయిపోయింది. ఇవాళ మనకు డిఎల్ఏవే, పిఆర్సీ లేదా, ప్రమోషన్ లేవే, కొత్త ఉద్యోగాలు లేవే. కాబట్టి ఆ పార్టీ చేతిలో సర్వనాశనమైన తెలంగాణ రాష్ట్రం తర్వాత మీరు తప్ప మిగతా ప్రజలంతా ఏమనుకున్నారు, ఒక్కసారి మార్పు జరిగితే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కొంచెం బాగుపడతారు. ఈ కుటుంబ కబంధాస్తాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని చెప్పి మార్పు కోరుకున్న ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలా, తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పరిస్థితి ఏంటి? వల్ల పేద మీకలు పోయేవాడు అయిపోయింది. నా గర్కా కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొన్న కురిసిన అకాల వర్షం వల్ల అనేక మంది రైతులు నష్టపోయారని అన్నారు.
ఈ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తుంటే వారి మీదకు బాంబులు తీసుకొచ్చినట్లు అడ్డుపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయనే భయంతో ఈ రకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి నష్టపోయిన రైతులకు 30,000 చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పోయిన బడ్జెట్లో ఫసల్ బీమాకు నిధులు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని అన్నారు. శాసనసభను వేదిక చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్న అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష, గ్రామాలలో మున్సిపాలిటీలో గ్రామాలను కలిపినప్పుడు గ్రామాలను కలిపినప్పుడు ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఏమనుకుంటారంటే, ఇక మాకు భవిష్యత్తు బాగుంటుందేమో, గ్రామ పంచాయతీలలో మేము పెద్ద అభివృద్ధి కాలేదు, మున్సిపాలిటీలలో మమ్మల్ని కలిపి అంటే మాకు రోడ్లు అయిపోతాయి, నాలీలు అయిపోతాయి, విపరీతమైనటువంటి అభివృద్ధి జరుగుతాయని ఒక ఆశ ఉంటుంది అధ్యక్ష. వాళ్ళతో తీర్మానాలు కూడా చేయిస్తాం. మీరు గ్రామ పంచాయతీ తీర్మానం ఇచ్చేయండి, మేము మున్సిపాలిటీలో మిమ్మల్ని కలిపేస్తున్నామంటే వాళ్ళకు భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలక తీర్మానాలు చేసి ఇచ్చేస్తారు అధ్యక్ష. గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలో కలిసిన తర్వాత అభివృద్ధి సంగతి దేవుడెరుగు అధ్యక్ష. రూరల్లో గ్రామీణ ప్రాంతంగా వాళ్ళు ఉన్నప్పుడు ఎన్ఆర్ఈజెస్ ద్వారా వాళ్ళకు లబ్ధి దొరుకుతుండే. మరి అదేవిధంగా ఎన్ఆర్ఈజెస్ ద్వారా వాళ్ళకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుండే. ఈ మున్సిపాలిటీలో కలిసిన తర్వాత ఎన్ఆర్ఈజెస్ ద్వారా అభివృద్ధి జరుగుతలేదు, ఎన్ఆర్ఈజెస్ ద్వారా వాళ్లకు ఉపాధి కూడా దొరుకుతలేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ విషయం మీద ఆలోచించాలా. మరి అదేవిధంగా అధ్యక్ష, ఈ హెచ్ఎండిఎల్ గత ప్రభుత్వ నిర్వాహకం పెద్ద పెద్ద కంపెనీలకు ఏం చేశారు అధ్యక్ష? 25 చెరువులు, 1,50,000 నుంచి 2,00,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు, 25 చెరువులు బడా రియల్ ఎస్టేట్ కంపెనీలకు అప్పగించారు. ఏమని అప్పగించారు అధ్యక్ష? మీ దగ్గర నిధులు ఉన్నాయి కదా, సిఎస్ఆర్ నిధుల ద్వారా మీరు అభివృద్ధి చేయండి, మాకు సహకరించండి అని ప్రభుత్వం చెప్పంటే వాళ్ళు ఆగమేఘాల మీద ప్రభుత్వం దగ్గరకు వచ్చి నాకు 4 చెరువులు ఇవ్వండి నేను అభివృద్ధి చేసిస్తా, నాకు 2 చెరువులు ఇవ్వండి నేను అభివృద్ధి చేసిస్తానంటే నిజంగానే వాళ్ళు అభివృద్ధి చేసిస్తారేమని అనుకున్నాం అధ్యక్ష. 25 చెరువులు ఆయా కంపెనీలకు ఇచ్చేటప్పుడు చెరువుల విస్తీర్ణం ఎంత ఉండనో కొలిసి ఇయ్యలేదు. తీరా ఒక్కొక్క చెరువుకు 3 కోట్లు 4 కోట్లు అభివృద్ధి అనే చెప్పి దాంట్లోకెళ్ళి సగం జాగాల్ని సగం స్థలాలని ఆ భూముల్ని చెరువుల్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు కబ్జా పెట్టినాయి. ప్రభుత్వం ఇప్పటి వరకు చర్య తీసుకోలేదు. దక్షిణాది రాష్ట్రాల డీలిమిటేషన్ ను తక్షణమే రద్దు చేయాలని దక్షిణాది జేఏసీ చైర్మన్ గాలి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సౌత్ ఇండియన్ జేఏసీ ఆధ్వర్యంలో ఓయూలోని లా కళాశాల ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీలిమిటేషన్ ను మరో 25 సంవత్సరాలు ఫ్రీజింగ్ చేయాలని, దేశానికి రెండో రాజధాని హైదరాబాద్ చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ను రెండో రాజధాని చేయడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. దెబ్బ కొడుతున్న డీలిమిటేషన్ ను వెంటనే రద్దు చేసి 25 సంవత్సరాలు ఫ్రీజింగ్ చేయాలి. మా దక్షిణాది జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రధాన డిమాండ్ అది. ఇక రెండవ డిమాండ్ ఏంటంటే, హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని చేయడంలో బండి సంజయ్ నీకు దమ్ముందా, కిషన్ రెడ్డి నీకు దమ్ముందా అంటున్నా, రేవంత్ రెడ్డి నీకు దమ్ముందా అంటున్నా. ఇవాళ మీరు ఈయన రాష్ట్రంలో వాళ్ళ కేంద్రంలో మంత్రులు కదా, నేను ముఖ్యమంత్రి కదా, మీరు ఎందుకు చేయట్లేదు? హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని చేయట్లేదు. హైదరాబాద్ చుట్టూ మొత్తం భూములన్నింటినీ మీరు కబ్జా చేస్తారు, మీరు రియల్ ఎస్టేట్ చేస్తారు, మీరు మూసి ప్రక్షాళన చేస్తా అంటారు, లేకపోతే త్రిపులార్ చేస్తా అంటారు. మరి హైదరాబాద్ ను దేశానికి రెండవ రాజధాని చేయడంలో మీకు ఎందుకు దమ్ము లేదు? ఇవాళ చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీకు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ ను దేశానికి రెండవ రాజధాని చేపియండి. బాబాసాహెబ్ అంబేద్కర్ 55 చెప్పాడు. మీరు డీలిమిటేషన్ గురించి మాట్లాడింది కదా, ఇద్దరైతే ముఖ్య రేవంత్ రెడ్డి మాట్లాడాడు కదా, కేటీఆర్ మాట్లాడింది కదా. మరి హైదరాబాద్ వాళ్ళు 10 ఏళ్లు పరిపాలన చేసి కూడా ఎందుకు చేయలేదు? దేశానికి రెండవ రాజధాని చేయమని ఎందుకు ప్రతిపాదన చేయలేదు? ఇక మూడో అంశం వస్తే, ముఖ్యంగా ఉస్మానియా కేంద్రం లా కాలేజీలో ఉన్నాం కాబట్టి, ఇవాళ ఈ ఉస్మానియా ఉద్యమాల గడ్డ. నీ కుమారు కాదు కదా, ఆయన తాత దిగొచ్చిన ఉద్యమాలను ఆపలేడు. ఆయన తాత దిగొచ్చినా కూడా ఉద్యమాలను ఆపలేడు. ఇవాళ నియంతృత్వ విధానాలను పోగొట్టలేకపోతున్న వైస్ ఛాన్సలర్ తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆ చెడ్డ పేరు రావాలనుకుంటుండా, ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు రావాలనుకుంటుండా, లేదంటే ముఖ్యమంత్రి గారు ఆ రోజేమన్నారు, మేము బద్దలు కొట్టినాము, నియంతృత్వాన్ని బద్దలు కొట్టినాము, మేము అక్కడ ఏమంటారు అవి కూలగొట్టినారు కదా,
కంచెలు తీసేసిన ఆయన మరి ముఖ్యమంత్రి ఇవాళ నోరు కట్టేస్తున్నారు. వీళ్ళ నోరు కట్టేస్తున్నారు, విద్యార్థుల నోరు ఎట్లా కట్టేస్తారండి నాకు అర్థం కాలే. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ ఇది, రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ ప్రతి ఒక్కరు కల్పించింది. ఒక దళితుడయ్యండి 100 ఏళ్లకు ఒక దళితుడిని తీసుకొస్తే నువ్వు అందరి నోరు నొక్కేస్తావా? దళిత విద్యార్థులు ఎక్కువ మంది ఇక్కడ మాట్లాడే వాళ్ళు, వాళ్ళ సమస్యలు ఎక్కువ. ఆ ముందు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయ ఇక్కడ, అంతేగాని వాళ్ళ నోరు కట్టేస్తా నేను మాట్లాడనియా అంటే నీ సీటు మాత్రం ఉండదు, గ్యారంటీ. అది రాసి పెట్టుకో. మేము ఇవాళ 20 ఏళ్ళు పనిచేసినాం ఇక్కడ. తురుముఖాన్ వైస్ ఛాన్సలర్ చూసినాం. ఒక డీన్ హోదాలో ఉండి వైస్ ఛాన్సలర్ పోయిన రవీంద్ర మీద యుద్ధం చేసిన నువ్వే పక్కకు సాక్ష్యం. మళ్ళీ యుద్ధం చేస్తాం. నువ్వు మావోనివైనా సరే, మావోనివని ఎన్నడూ చెప్పుకోలే, పేరు చెప్పుకోలే. నువ్వు మావోనివని మాది కానీ ఎప్పుడు కూడా నువ్వు ఆ ఉద్యమం లేవు, ఐడెంటిటీ లేదు నీకు. హైదరాబాద్ ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర విషాద ఘటన జరిగింది. పాత కక్షలతో అడ్వకేట్ ను దుండగుడు హత్య చేశాడు. అడ్వకేట్ ఇజ్రాయెల్ చెంపపేట ఈస్ట్ మారుతి నగర్ లో నివాసం ఉంటూ రంగారెడ్డి కోర్టులో అడ్వకేట్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం బైక్ పై వెళ్తుండగా కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కుటుంబ సభ్యులు వెంటనే కాంచన్బాగ్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితుడు ఎలక్ట్రీషియన్ దస్తగిరిగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళకి సర్వెంట్ ఉంటారు కదా అపార్ట్మెంట్స్ కి, ఆ సర్వెంట్ హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు. వాళ్ళకి ఒక పాప. దస్తగిరి ఇస్ డిఫరెంట్ పర్సన్. నేను చెప్తున్నది వాట్ ఇష్యూ మెయిన్ ఎవరి వల్ల అయింది. వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, వాళ్ళకి ఒక పాప ఉంటుంది. సో వైఫ్ ఈ దస్తగిరి అనే ఆయన అపార్ట్మెంట్స్ కి వెళ్ళి ఎలక్ట్రీషియన్ వర్క్ అవన్నీ చేసినప్పుడు దే ఆర్ ఎన్ అఫైర్. సో ఇది ఇష్యూ తెలిసి సెక్రటరీ దగ్గర అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఏదో తెలియదు, అంత ఐడియా లేదు సార్. ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్ ఇన్ ది సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్, క్రిస్టల్ బార్ పక్కన. దాని తర్వాత మా డాడీ ఏం చేసిందంటే 1 month బ్యాక్ ఆయన కాల్ చేసి ఎక్కడున్నో ఇంట్లో వర్క్ ఏదున్నా మేము ఆయనలో పిలుస్తాం, ఎక్కడున్నో అంటే ఈ సెట్ ఎంటైర్ ఏవైతే అయ్యిందో ఏది అఫేర్ ఉందో అదంతా చెప్పినప్పుడు అరే అవి అంతా ఎందుకురా వచ్చి పని చేసుకోంటే నువ్వే దాపెట్టిన వాళ్ళని. మా డాడీకి అపార్ట్మెంట్స్ లో గ్రౌండ్ ఫ్లోర్, మా డాడీ ఆ బ్లాక్ అపార్ట్మెంట్స్ నువ్వే దాపెట్టిన వాళ్ళని, నువ్వు మా ఇద్దరిని అరేంజ్ చేయి, ఇప్పుడు మా ఇద్దరిని కలుపు అంటే నేను బ్రోకర్ని కాదు నేను అడ్వకేట్ని అని మా డాడీ చెప్పాను. మా డాడీ దస్తగిరికి ఒక్కడున్నప్పుడు వస్తుండే దస్తగిరి ఎట్లా వస్తుంటే మా డాడీ ఇది సేఫ్ కాదు, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, సంథింగ్ ఈజ్ గోనా హ్యాపెన్ అని మా డాడీ ఇది సేఫ్ కాదు ఆ కంప్లైంట్ ఇద్దామనే ముందు మాకు చెప్పిండు. అక్కడ వరకు ఇట్లా అయితే నేను కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ రోజు ఏంటి ఈ ఇన్సిడెంట్, ఇలా కంప్లైంట్ ఇద్దామా? ఓకే రీసెంట్ గా బిట్వీన్ 10 days ఓకే కంప్లైంట్ ఇచ్చారా? వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినారు, వాళ్ళు మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చారు. అప్పుడు బయటికి రాగానే క్యూ మేర కంప్లైంట్ ఇయ్యారు సార్, తప్పటి మాన్నాక కంప్లైంట్ ఎందుకు ఇచ్చినా సెట్ అయిపోతుండే అని అన్నారు. సరే ఫైన్ అని చెప్పి ఆయన కంప్లైంట్ అదంతా తీసుకున్నాక వచ్చేసినాక ఎవ్రీడే వచ్చి ఇక్కడ రెంట్ ఉంటారు సింగిల్ పోర్షన్ లో, వాళ్ళ డాడీ ఉంటారు. ఆ డాడీ దగ్గరికి వచ్చి ఆ తాత దగ్గరికి ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు వెళ్తున్నాడు వచ్చి ముచ్చట్లు పెట్టడం స్టార్ట్ చేసినారు. ఈ రోజు మార్నింగ్ కూడా ఈ టాక్ విత్ ద అంకుల్ ఆ ముసలైనతో మా డాడీ ఇట్లా టర్న్ తీసుకొని ఇది మా బ్లాక్స్ మా ఇల్లు టర్నింగ్ దగ్గరకు వచ్చేసి అపార్ట్మెంట్ పేరు మీద ఉండే లోటస్ అపార్ట్మెంట్ పక్కన బిల్డింగ్ డబుల్ స్టోర్ 9-7 అతను పెట్టుకున్నది ఆ లోటస్ అపార్ట్మెంట్ వాళ్ళకి. ఆయన పెట్టుకుంది శ్రీనివాస అపార్ట్మెంట్, మా డాడీ గ్రౌండ్ ఫ్లోర్ లో అపార్ట్మెంట్ లో ఉంది. ఆల్రెడీ ఇంకో పోర్షన్ అక్కడ మీరు చూస్తే అక్కడ సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలోని శ్రీ బసవ సేవా సదన్ కళ్యాణ మండపంలో ఆధ్యాత్మిక ప్రవచనం శ్రీమన్ ప్రణవానంద దాస్ ప్రభుజీ ప్రవచనం వేలాది మంది భక్తుల మధ్యలో జరిగింది. జరిగినా జరగబోతున్న ఆధ్యాత్మిక మాటలలో ప్రభుజీ ప్రవచనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ హరే రామ గీతా పారాయణం గోశాల నిర్వహిస్తున్న భక్తులు యువత వేలాది మందిగా ఈ ప్రవచనాన్ని తిలకించారు. అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్కసారి మనసారా మనము గురుదక్షిణ అంటాం కదా, ఆ గురుదక్షిణ అంటే ప్రభుకు ఒక్కటే మనసారా మనకు కృతజ్ఞతలు ఒక్కసారి హరే కృష్ణ మంత్రం చెప్పి జరుపుకున్నాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇలాంటి గొప్పవారిని ఈ భూమిపై తెచ్చిన వాళ్ళు తల్లిదండ్రులు కూడా ఇక్కడే ఉన్నారు.
కానీ వాళ్ళు ఎంత సరళమైన వ్యక్తులు అంటే మమ్మల్ని ఎవరు చూడకూడదు, మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేయకూడదు అని ప్రభు స్ట్రిక్ట్ గా చెప్పారు. కాబట్టి అలాంటి గొప్ప వాళ్ళు మనలోనే ఉంటారండి. ఏ పాలు అన్నిటికంటే గొప్పవి ఈ ప్రపంచంలో అని అంటే సాధు అన్నాడట, బర్రె పాలు అన్నిటికంటే మంచివి అని చెప్పాడు. ఏ పాలు అన్నిటికంటే మంచివి అన్నాడంటే బర్రె పాలు అన్నిటికంటే మంచివి అన్నాడు. అయితే అక్కడ ఉండే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అంటే మీరు ఇంత పెద్ద గోశాలు నడుపుతారు, ఇంత గోసేవ చేస్తారు, మరి ఏ పాలు మంచివి అని అంటే బర్రె పాలు మంచివి అని ఎందుకు చెప్తున్నారు మీరు అని అంటే, ఏ పశువు యొక్క పాలు మంచివి అని మీరు అడిగారు. దానికి నేను సమాధానం బర్రె యొక్క పాలు మంచివి అని చెప్పాను. గోవు పశువు కాదు, గోవు యొక్క పాలు కాదు, గోవు సాక్షాత్తుగా దైవము, గోవు యొక్క పాలు అమృతము అని అసాడు. గోవు పశువు కాదు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో కేఎస్ ఎలక్ట్రానిక్స్ మాజీ వార్డు మెంబర్ షరీఫ్ ఆధ్వర్యంలో సుమారు 600 మందికి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం మత పెద్దలతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసెంబ్లీకి హాజరు కాని కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. సిద్దిపేట నుంచి పాదయాత్రగా వచ్చి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ శ్రేణులు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే సాగర్లో నీటి సమస్య ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తుందన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. లిక్కర్ దొంగలంతా సమావేశమై డీలిమిటేషన్ పేరుతో డ్రామాలాడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకేపై మండిపడ్డ కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పాలసీ లేకుండా ముందుకు పోతుంది. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.